హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రోజా ఆషు. ఈరోజు అయితే టమాటాలు అలాగే ఎగ్ కర్రీ అయితే వండుతున్నానండి. ఈ కర్రీ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. ముందుగా స్టవ్ అయితే వెలిగించుకొని తప్పేలు పెట్టుకోవాలి. తప్పేల్లో వాటర్ వేసుకోవాలండి. ఈ వాటర్ కొంచెం వేడెక్కాక మనం దీంట్లో ఎగ్స్ అయితే వేసుకోవాలి. అవి అయితే అలా ఉడుకుతుంటాయి. ఇప్పుడైతే టమాటాలు అయితే ఒక కప్పులో తీసుకోవాలి, అలాగే ఆనియన్స్ తీసుకోవాలండి. చూసారు కదా, గుడ్లు అయితే బాగా బాయిల్ అవుతున్నాయి. ఇలా బాయిల్ అయినప్పుడు నా చిన్నతనం అయితే నాకు గుర్తొచ్చిందండి. ఎందుకంటే మా ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చేటప్పుడు మా మమ్మీ అయితే ఎగ్స్ అనేవి చలి ఉండేదండి. అప్పుడైతే మా అన్నయ్య నేనైతే గొడవ పడేవాళ్ళం, నాకు ఎక్కువ కావాలి, నేను ఎక్కువ తింటానని. అదైతే ఇంకా గుర్తొచ్చి నవ్వుకున్నానండి. సరే, ఇప్పుడైతే ఇందాక చెప్పాను కదా, టమాటాలు తీసుకున్నాను, అవి కట్ చేసి ఒక కప్పులో అయితే ఉంచానండి. అలాగే ఆనియన్స్ కూడా తీసుకున్నాను కదా, అవి కూడా కట్ చేసి ఒక కప్పులో అయితే పెట్టి ఉంచానండి. అలాగే ఎగ్ అయితే ఉడికిపోయాయి కదా, అవి ఇంకా కరివేపాకు, టమాటా, ఇంకా ఆనియన్స్ ఇవన్నీ అయితే ఒక ప్లేట్లో వేసి ఉంచుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ అయితే వెలిగించుకొని తప్పేలు అయితే పెట్టుకున్నానండి. పెట్టుకొని దీంట్లో అయితే ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్లో నేను ఒలిచిపెట్టి ఉంచిన ఎగ్నైతే ఎగ్స్ని వీటిలో వేసుకొని బాగా వేపుకున్నానండి. అదే విలేజెస్లో అయితే ఆయించుకోవడం అని కూడా అంటారు. వీటిని ఇలా చేసుకున్నాను. ఇలా చేసుకున్నాక ఇప్పుడైతే అదే తప్పేల్లో ఆనియన్స్ ముక్కలు, అలాగే కరివేపాకు, ఇంకా ఆవాలు వేసుకొని కలుపుకున్నాను. ఇలా కలుపుకున్నాక వీటిలో కొంచెం టమాటాలు అయితే వేసుకున్నానండి. ఇలా టమాటాలు వేసుకున్నాక మూతనైతే పెట్టేశాను. ఇలా మూత పెట్టేసి మినిమం ఒక పావుగంట సేపు ఉంచానండి. ఇలా పావుగంట సేపు ఉంచిన తర్వాత మళ్ళీ మూతనైతే తీసాను. అప్పటికి అవైతే కొంచెం ఏగేసాయి అన్నమాట. ఇలా ఏగిన దాంట్లో నేను ముందుగా వేపి ఉంచిన ఎగ్లను అయితే వేసుకున్నాను. ఇలాగే వేసుకుని దీంట్లో కారం అలాగే ఉప్పు వేసుకొని కొంచెం మసాలా కూడా వేసుకున్నానండి. ఇలా వేసుకున్నాక ఇప్పుడైతే వీటిని మూత పెట్టేసి అలాగా స్టవ్ పైనే ఉంచానండి. ఇలా కొంచెం కొంచెం ఇదైతే ఉడికినట్టు అనిపిస్తుంది. ఇప్పుడైతే కలుపుకున్నాను. ఇప్పుడు కలుపుకొని వీటిలో కొంచెం వాటర్ని అయితే వేసుకున్నాను. ఇలా వాటర్ వేసుకున్నాక ఇప్పుడైతే నేను మూతనైతే పెట్టానండి. ఇలా మూత పెట్టేసి ఒక 1/2 అవర్ ఉంచాను. ఇలా ఉంచేశాక మళ్ళీ మూత తీసాను. అప్పటికి 70-80% అయితే ఉడికేసింది. ఇంకా ఉడికేసి మళ్ళీ కలుపుకొని మూతనైతే పెట్టాను. అలాగే టేస్ట్ కూడా చూశానండి. టేస్ట్ అయితే సరిపోయింది. ఇంకా మూత అలా పెట్టేసి ఉంచాను. తర్వాత మళ్ళీ కాసేపు అయ్యాక మూతను తీసాను. ఇలా తీసాక ఇప్పుడైతే గుడ్లు అయితే ఉడికేసాయండి. చూసారు కదా, కూర అయితే రెడీ. అంతేనండి. ఇదైతే చాలా టేస్ట్గా చేశాను. చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చేసిందండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఇది ఎంత కలర్ఫుల్గా ఉందో అంత టేస్ట్గా కూడా ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. సో నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.